మత్స్య పురాణం. స్య పురాణం. దీనిలోని గారుడ కల్పంలో విశ్వాండం నుంచి గరుడు జన్మించడం అతని చరిత్రను పురస్కరించుకొని ఈ గరుడ పురాణం రుజుపడిందని మత్స్య పురాణంలో ఉంది. అగ్ని పురాణం, పద్మ పురాణంలో ఈ పురాణం కూడా విజ్ఞానం సర్వస్వం. నారద పురాణం. మరిచే శృణువ ఇవి 2 శ్లోకాస్ కాబట్టి చదవకలే, ఇది ఒక్కటి చదవ కాబట్టి పేజ్లో ఇది చదువుతా. అగ్ని పురాణం ఇది వరకు చదువుతా, అయిపోయింది. అగ్ని పురాణం. ఇంకొక అపప్రద కూడా పురాణాన్ని గురించి. గరుడ పురాణాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేయాలంటారు. అందులో వాస్తవమేంట భయం చేతనే కావచ్చు. ఈ అనుమానం కూడా ప్రబలింది. దానంగా ఇచ్చేయాలనుకుంటే ఇవ్వవచ్చు, కానీ ఈ పురాణాన్ని బహుమానంగా ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే బంగారంతో చేసిన హంస ప్రతిమతో సహా ఇవ్వాలి అనే ఒక సంప్రదాయం ఉన్నట్లు అగ్ని పురాణం పేర్కొంటుంది. గరుడ పురాణాన్ని ధరోదాంతంగా ప్రచురించే సాహసం అది ప్రామాణిక శ్లోక సహితంగా ప్రచురించే సాహసం అందరూ చేయలేరు. తన మనస్సులో రూపుదిద్దుకున్న ఈ విశిష్ట ఆలోచనకు
ప్రచురణకర్తలు శ్రీ గొల్పూడి వెంకబాబు. నాతో చెప్పడమే కాక పాఠకులలో చాలా మందికి కలిగే భయాన్ని నా ముందుంచారు. అసలు చదవచ్చా కాదా అనేది ఒక సందేహమైతే ఇంట్లో ఉంచుకోవచ్చా కూడదా అనేది ఇంకొక సందేహం. ఇటువంటి భయ సందేహాలను అధిగమించడానికి ప్రముఖులను సంప్రదించండి. అని విధాల తగిన భరోసా పొందిన తర్వాతనే ఈ ప్రచురణకు పూనుకోవడం ఆయన సౌజన్యానికి విశేష శ్రమకు నిదర్శనం. దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అని సందేహం చనుకరలేదు. నిశ్చితగా నిర్భీతిగా ఈ విలువైన గరుడ పురాణం మీ ద్రాయం గరుమలో మీ పుస్తకాల అల్మారాలో అని విశేష పౌరాణిక ధార్మిక గ్రంథాల పాటుగా అమర్చుకోవచ్చు. మీరు కాదు తరతరాలుగా చదవడానికి వీలుగా నేటి యువతరం కూడా పఠించడానికి అనువుగా దీనిలో ఇవ్వబడిన శ్లోక సహిత సవివరణ వచన రచన మీకు పఠానికి ఎంతో సౌకర్యం. దీనిని సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షిస్తూ ఇంటికి వచ్చాక చదువుతా.